నెల్లూరు జిల్లా సంగం గ్రామం శ్రీ రాజరాజేశ్వరి దేవి విశ్వేశ్వర స్వామి పీఠం నుండి నేను రాజరాజేశ్వరానంద స్వామిని ఈ యొక్క రాజరాజేశ్వరి వాణి ద్వారా ఈ యొక్క కుండలిని యోగా ఈ యొక్క జీవ బ్రహ్మైక్యం గురించి ఉపన్యసిస్తూ ఉన్నాను. మనం బ్రహ్మాండోత్పత్తి పిండాండోత్పత్తి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పిండాండంలో ఈ యొక్క హంస, రెండు హంసలు ఉన్నాయి. ఈ హంసలను గురించి ఈ సూర్యస్వరం చంద్రస్వరం, ఈ సూర్యచంద్ర స్వరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మనకి ఈ యొక్క రథాన్ని ఏ విధంగా ముందుకు నడుపుతున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో వాళ్ళు మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగి ఉంటారు. హంస అంటే శ్వాస. రెండు హంసలు ఆకాశంలో విహరిస్తున్నాయి. ఆకాశం అంటే ఇది ఒక ఆకాశం, ఈ కంఠానికి కింద పంచభూతాలు ఉన్నాయి. ఈ ఆజ్ఞ నుంచి ఇక్కడ పరాకాశం, ఇది మధ్యలో ఉంది ఈ శ్వాస. అంటే ఆకాశంలో రెండు హంసలు విహరిస్తున్నాయి. ఈయన ఈశ్వరుడు, సూర్యనాడు ఈశ్వరుడు, చంద్రనాడు అమ్మవారు. ఆ పార్వతీ పరమేశ్వరులే ప్రతి శరీరంలో ప్రతి జీవి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఆ పార్వతీ పరమేశ్వరులు హంస రూపంలో దీన్ని పోషిస్తున్నారు, దీన్ని నడుపుతున్నారు. ఈ శరీరం దేంతో నడుస్తుందంటే ఈ చంద్ర సూర్య స్వరంతోనే ఈ శరీరం నడుస్తుంది. సమస్త జ్ఞానము 14 లోకాలలో ఉండేటటువంటి జ్ఞానం అంతా కూడా మొత్తం కూడా అన్ని లోకాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకి భూమధ్యంలోనే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం కింద 5 చక్రాలకి, ఈ లోపల ఉండే ఇంకా 4 చక్రాలకి, అంటే ఈ దీంతో 4 చక్రాలు ఉంటాయి లోపల. ఇది మీడియేటర్. సమాచారం అంతా మొత్తం శరీరంలో నఖశిఖ పర్యంతం శరీరంలో ఎక్కడేం జరిగేదంతా కూడా నీకు సమాచారం ఇక్కడ తెలుస్తుంది. సర్వజ్ఞత చక్రము. ఈ హంస జపం వల్ల మనకి హంస ఏం చేస్తుంది, నీళ్లు పాలు పోస్తే గిన్నెలో పాల వరకే స్వీకరించి నీళ్లను వదులుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధ్యానం చేసేవారు శ్వాస మీద ధ్యాస పెట్టి వీళ్ళు ఏది మనం ఎట్లా బిహేవ్ చేయాలా, మనం ఏ ఆహారం తినాలా, ఏ ఆహారం తినకూడదు, ఎట్లా సంభాషించాలా, ఈ యొక్క సమాజంలో మనం ఎట్లా జీవించాలనేటువంటి జ్ఞానం కలుగుతుంది హంస జపం వల్ల. మనకి మొత్తం కూడా లోపల కంఠానికి కింద 5 తత్వాలు ఉన్నాయి. 5 రకాల విశేషాలు ఈ సమాజంలో. మనకి ఈ కంఠము, ఈ శ్వాస ప్రక్రియ హంస జపం కంఠంలో జరిగినప్పుడు, లేదు నువ్వు ప్రత్యేకంగా ప్రాణాయామం చేసినప్పుడు ఈ యొక్క కంఠంలో కమలం వికసిస్తే ఇది ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వంలో మహత్తరమైనటువంటి విజ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఈ హంస జపం జరిగేటప్పుడు మనసు బాహ్యమైన విషయాల మీద పోకుండా అంతా సమత్వం, ప్రతి జీవిని సమభావంతో చూస్తాం ఈ హంస జపం ఇక్కడ జరిగేటప్పుడు. ఎందుకంటే ఇది ఆకాశతత్వంలో ఎలాంటి తేడాలు ఉండవు, భేదభావాలు ఉండవు. ప్రతి జీవిని కూడా మనం ప్రేమపూర్వకంగా చూస్తాం ఆకాశతత్వం కమలం వికసిస్తే. అదే హృదయ కమలం వికసిస్తే సర్వజీవుల్ని కూడా మనం ప్రేమిస్తాం. ఈ హృదయ కమలం ప్రేమతత్వం. ఇక్కడ లక్ష్మీ నారాయణులు, లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ. ఈ లక్ష్మీదేవి సమస్తం వ్యాపించింది, అండపిండ బ్రహ్మాండాలు. అన్ని జీవుల్లో లోపల ఉంది, బయట ఉంది. అందుకని ఆ వల్ల ఈ శరీరం ఉత్పత్తి అయింది. ఈ శరీరం, అన్ని జీవుల శరీరాలు ప్రాణంతో తయారైనవి. ఆ ప్రాణమే జలంగా మారింది. ఆ జలం పోస్తేనే కూరగాయలు పండ్లు మనకు వస్తున్నాయి. అంటే ఈ ప్రాణశక్తి లక్ష్మీనారాయణులు ఈ భూమి మీద పంచభూతాలలో ఏ విధంగా ఉన్నారంటే, ఫస్ట్ ప్రాణశక్తి వాయు రూపంలో అన్ని జీవుల్ని పోషిస్తున్నాయి. తర్వాత వాళ్ళే వర్షం పడి ఆ నీరు ఉత్పత్తి అవుతుంది.
ఆ యొక్క వర్షం నీరు మనం తీసుకుంటున్నాం లోపలికి, అంటే జలాన్ని తీసుకుంటున్నాం, ద్రవ రూపంలో తీసుకుంటున్నాం ప్రాణశక్తిని. అదే మనం కూరగాయలు ఒడ్లు పండిస్తున్నాం, అది కూడా ప్రాణశక్తే. ఈ 3 విధాల లోపలికి తీసుకుంటున్నాం మనం. అందువల్ల ఈ శరీరంలో ఈ హృదయ కమలం వచ్చి ఈ ప్రాణం ఇక్కడ ప్రాధాన్యత లక్ష్మీదేవి ఆడ ఉంటుంది కాబట్టి హృదయంలో లంగ్స్లోకి పోయి ఎప్పుడు ఇక్కడ ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఈ ప్రేమతత్వం ఉంటుంది. హంసజపం ఇక్కడికి కమలం హృదయ కమలం వికసిస్తే అన్ని జీవుల్ని మనం ప్రేమించడం జరుగుతుంది. అదేవిధంగా బొడ్డు అంటే నాభిస్థానంలో మణిపూర కమలం వికసిస్తే అధికారం వస్తుంది. అన్ని రంగాలలో ఆధిపత్యం, అధికారం అంటే మనకి ఒక గుర్తింపు, గౌరవం వస్తుంది. మనం ఏది చెప్పినా ఇతరులు ఆమోదించి దాన్ని చేస్తారు. అంటే ఉన్నత అధికారులు, ఉన్నత పదవులు అవి కూడా ఈ మణిపూర కమలానికి సంబంధించి ఈ యొక్క లీడింగ్ చేసేటటువంటిది, సమాజాన్ని లీడింగ్ చేసేది, సమాజానికి మార్గదర్శకం. అది ఆధ్యాత్మికం అయితే గురువులు ఉపన్యాసాల ద్వారా, ధ్యానం ద్వారా, ఈ పూజలు, యజ్ఞాలని అట్లా ఈ కమలం కానీ కదిలితే సమాజంలో గురువులైతే ఆధ్యాత్మిక బోధలు చేస్తారు. అదే ఇతరులైతే ఆఫీసర్లు, నాయకులైతే సమాజానికి ఏం కావాలనో అన్నీ అందించి లీడ్ చేస్తారు. ఇంకా స్వాదిష్టాన చక్రం కమలం వికసిస్తే ప్రాణాయామంలో ఇది స్థూల శరీర సుఖాలకు సంబంధించింది. స్థూల శరీరం సుఖాలు అంటే స్థూలంగా కానీ అక్కడ బ్రహ్మతత్వం ఉంది కాబట్టి స్థూలతత్వంగా ఇంద్రియ సుఖాలు, కర్మేంద్రియ సుఖాలని కోరుకుంటుంది. కర్మేంద్రియాలతో కార్యక్రమం చేయాలనిపిస్తుంది. తర్వాత మూలాధారం భూతత్వం, ఇది అందరినీ గణాలని, అన్ని మనుషులందరూ గణములు అంటారు. ఈ గణాలకి ఆధిపత్యం వహిస్తుంది. ప్రతి ఒక్కరు నవగ్రహాలతో నడుస్తున్నారు. ఇంద్రియాలంటే గణాలు. ఆ మూలాధార చక్రంలో సమాజంలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే, ఒక వినాయక చవితి, ఒక తిరునాళ్ళు అట్లా చేయాలంటే మూలాధార చక్రం వికసిస్తే అది భూతత్వం కాబట్టి అందరికీ కూడగట్టి అందరినీ అక్కడ అన్నదానాలు చేయటం, భూతత్వాన్ని పెంచేది, ప్రసాదాలు పంచడం, ఇవన్నీ కూడా మూలాధార చక్రానికి ఆకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ. ఆ కార్యక్రమాలు ఏమైనా చేసేటప్పుడు బాహ్యంగా దానికి జనం వస్తారు, మూలాధార చక్రం వికసిస్తే ధనం వస్తుంది, అన్నదానం జరుగుతుంది. ఇదంతా ఆకర్షణ, మూలాధారం, కామాకర్షణలు ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మణిపూర చక్రం మణుల్ని పూరిస్తుంది. మనకాడ ఎన్ని ఉన్నాయి? 9 మణులు ఉన్నాయి. ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, మధ్యలో 2 ఉన్నాయి. 1 ఇంచు లోపల సర్వరోగహర చక్రం ఉంటుంది, ఒక గ్లాండ్. దానికి 1 ఇంచు లోపల సర్వసిద్ధులు వస్తాయి సాధకుడికి. దాని లోపల సర్వానందం. అంటే ఇక్కడి నుంచి 4 పాయింట్లు ఉంటే పెద్దలు ఏం చేశారంటే కింద 5 చక్రాలు, ఇక్కడ 4 చక్రాలు ఉంటే 9 చక్రాలు దాన్ని శ్రీచక్రంగా మనకు రూపొందించారు. కానీ దాన్ని ఇక్కడి నుంచి ఆజ్ఞాచక్రం నుంచి లోపలికి పోతే ఇంకా సహస్రార చక్రం కిందకే వస్తుంది. ఎందుకంటే అంతా పరాకాశం ఎక్కడి నుంచి. అక్కడ రాత్రి పొగులు లేదు, సూర్యచంద్రులు లేరు. ఇక్కడి నుంచి ఇక్కడికి జ్యోత్స్నాలోకం అంటే రాత్రి కాదు, పొగులు కాదు. అందువల్ల ఇది ఆజ్ఞాచక్రం, తర్వాత సహస్రారం అని 7 చక్రాలని, షట్చక్రాలు, 7 చక్రాలు, 6 చక్రాలు. అంటే ఈ 5 దాటితే ఇంకెక్కడి నుంచి ఇక్కడికి ఒకటే లెక్క షట్ చక్రాలని పెట్టారు. ఎందుకంటే ఇది బ్రహ్మాండం అంతా ఒక చక్రం కింద తీసుకున్నారు. పరాకాశాన్ని కింద ఉండేది అపర, కంఠానికి కింద ఇది ప్రకృతి. ఇక్కడే పుట్టుకులు, పెరుగుదల, నశింపు, ఈ యొక్క సృష్టి స్థితి లయాలు ఇక్కడే జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాణాయామం చేసినప్పుడు మణిపూర కమలం వికసిస్తే ఇక్కడ లైట్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ అగ్ని ఉంటుంది, ఈ ప్రాణం ఆడ కలుసుకుంటుంది వేనావాయువుతో, అపానవాయువు.
బొడ్డు కింద అపాన వాయువు ఉంటుంది. ఈ ప్రాణం అక్కడ కలుసుకున్నప్పుడు అగ్ని వస్తుంది కాబట్టి ఇది అన్ని చక్రాలకి వెలుగునిస్తుంది, మణులని పూరిస్తుంది. 9 మణులు ఉన్నాయి లోపల, నవనిధులు అంటారు వాటిని. ఈ బొడ్డు దగ్గర ప్రాణాయామం చేసినప్పుడు ఇది వ్యాప్తి చెందుతుంది. అంటే ఇక్కడ సూర్యుడి చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయి బ్రహ్మాండంలో. అదేవిధంగా ఇక్కడ బొడ్డు దగ్గర సూర్యుడు ఉన్నాడు మనకి, అక్కడ బయట ఉండే రవే ఇక్కడ ఉన్నాడు కుజుడు, ఇద్దరు అగ్నితత్వం. దాని కింద దిగువ భాగంలో 2 చక్రాలు ఉన్నాయి, పై భాగంలో 2 చక్రాలు ఉన్నాయి. దీన్ని బాగా గమనిస్తే మనం సూర్యుడి చుట్టూ ఎట్ట నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయో సూర్యుడిని అంటిపెట్టుకొని, అట్లా ఈ బొడ్డు సూర్యుడు కుజుడు అంటే అగ్నిస్థానం అయినందువల్ల బొడ్డు మణిపూరక చక్రం, కింద చంద్రుడు శుక్రుడు ఉన్నాడు. నెక్స్ట్ దాని కింద బుధుడు ఉన్నాడు. కింద బుధుడు అంటే భూతత్వం. అంటే ఈ సూర్యుడికి కింద భాగంలో 3 గ్రహాలు ఉన్నాయి బ్రహ్మాండంతో పోల్చుకుంటే. ఇక్కడ సూర్యుడు కుజుడు ఉంటే కింద శుక్రుడు చంద్రుడు ఉన్నాడు స్వాదిష్టాన చక్రంలో, దాని కింద బుధుడు ఉన్నాడు. ఈ మొత్తం 3 గ్రహాలు కిందకు ఉన్నాయి. తర్వాత పైకి వచ్చేటప్పటికి గురువు రాహు ఉన్నారు. ఈడ కేతు ఉన్నాడు. అంటే ఈ సూర్యుడిని అంటిపెట్టుకొని ఒకవైపు గురుగ్రహం, రాహుగ్రహం, దానిపైన కేతుగ్రహం. అంటే ఇటు 3 గ్రహాలు ఉన్నాయి. ఈ మధ్యలో నాభియందు సూర్యుడు కుజుడు ఉంటే కింద 3 గ్రహాలు జలతత్వంలో ఉండేవి ఉన్నాయి. ఇది ఆకాశతత్వం. అంటే భూతత్వం జలతత్వం కలిగిన గ్రహాలు కింద, వాయువు ఆకాశం కలిగేటటువంటిది లయతత్వం పైన ఉంది. సృష్టికి సంబంధించిన గ్రహాలు ఆ 3 కింద, శుక్రుడు చంద్రుడు బుధుడు. సృష్టి అంటే మనకి రూపం కనపడుతుంది, స్థూల శరీర ఉత్పత్తికి కింద ఉన్నాయి 3 గ్రహాలు. లయం నీకు వాయువు ఆకాశం ఏం కనపడదు, స్థూల శరీరం ఉండదు, లయము అంటారు. అంటే పరమాత్మకు దగ్గరికి పోయే స్థితి. ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించింది, ఇది స్థూల శరీరానికి సంబంధించింది. ఏది స్వాధిష్టానం మూలాధారం. ఇక్కడ మనం బాగా ఇది గమనించాలి. ఈ మణిపూర కమలంలో 2 గ్రహాలు సూర్యుడు కుజుడు, కింద 3 పైన 3, 6 7 8. మనం ఇప్పుడు మొత్తం గ్రహాలని ఒక్కసారి చూసుకుంటే 9 గ్రహాల యొక్క ధాతువులు, 9 గ్రహాల యొక్క తత్వం మనలోనే 7 ఉంది. దీన్ని బాగా మనం పర్యవేక్షించి చేయాలి. దాంట్లో శనితత్వం వచ్చి ఒకటి హృదయ కమలంలో ఉంటుంది. అంటే ఈ యొక్క 7 చక్రాలలో ఉండే పంచభూతాలను అనుసరించి అయితే హృదయ కమలంలో ఉంటుంది. ప్రాణాయామం చేసేటప్పుడు స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది శని. ప్రాణాయామం కానీ చేస్తే సూర్యనాడి కానీ ఆడిస్తే స్వాధిష్టానానికి అక్కడ శని గ్రహం. మామూలుగా అయితే హృదయ స్థానంలో ఉంటుంది. ఇక్కడ శని రాహు కేతు ఉంటారు 3 గ్రహాలు. ఇక్కడ వచ్చి గురుగ్రహం ఉంటుంది. ఏ విధంగా అంటే ప్రాణాయామంలో ప్రత్యేకంగా ఒక చక్రం మీద చేస్తే అక్కడ ఆయా గ్రహాలు ఉత్పత్తి అవుతాయని ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకొని ఉన్నాం మనం. దీన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మన శరీరంలో ఏముంది, మన శరీరంలో ఏ విధంగా ఈ హంస నడిపిస్తుంది ఈ శరీరాన్ని, ఏ విధంగా మనం ఈ యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నామంటే అది కేవలం హంస వల్లే, హంస జపం వల్ల. తర్వాత ఈ హంసను గురించి ఒక రొంత మనం తెలుసుకోవాలి. చంద్రస్వరం సూర్యస్వరం. నవగ్రహాల ప్రకారంగా మనకు 7 వారాలు వస్తున్నాయి. ఈ 7 వారాలు కూడా మన యొక్క ఈ సూర్యచంద్రుల్లోనే ఉన్నాయి. జలం అగ్ని జలం అగ్ని, లేదా అగ్ని జలం అగ్ని జలం, ఈ 7 వారాలు. కానీ ఈ చంద్ర సూర్య స్వరములో దీనికి శివపార్వతులు స్వయంగా స్వరశాస్త్రం అని ఒకటి ఇచ్చారు. శివపార్వతులు చెప్పారు స్వయంగానే, ఋషులు ఇచ్చారు.
అంటే ఏ ఋషి అయినా ధ్యానం చేస్తే వాళ్ళు ఈ హంసని పట్టుకుంటే శివపార్వతులు అనే హంసని వాళ్ళు ధ్యానంలో జ్ఞానం పొంది ఈ శివశక్తులు ఐక్యమైనప్పుడు ఆడ పూర్ణాత్మ అయినప్పుడు వాళ్ళకి అన్ని విశ్వంలో ఉండేటటువంటి 14 లోకాలు ఈ గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళు భూమధ్యంలోని దర్శించే మనకి తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టారు. ఆ రోజు దేవనాగరి లిపిలో ఉండొచ్చు, లేదు సంస్కృతంలోకి మారచ్చు, ఇప్పుడు తెలుగులోకి కూడా మారింది. ఈ ఖగోళ శాస్త్రం అనేది చాలా గొప్పది. అది 100% 1 పాయింట్ కూడా పొరపాటు లేకుండా నడుస్తుంది. అది దాన్ని బట్టే మనకు అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు ఈ చంద్రస్వరం వల్ల మనం ఏ టైంలో ఏమేమి చేయాలి, సూర్యనాడి ఆడేటప్పుడు ఏం చేయాలి, నవగ్రహ పరిపాలన మన మీద ఉన్నప్పటికి కూడా ఎవరైతే వీటిని పట్టుకుంటారో, ఎవరైతే సూర్యచంద్రనాళ్ళను గమనిస్తారో, ఈ యొక్క స్వరశాస్త్రం తెలుసుకుంటారో వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది, అద్భుతంగా విజయాలు సాధిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు, బయట బాహ్యంగా అన్నీ తెలుసుకుంటున్నావు, కారు పార్ట్లు తెలుసుకుంటున్నావు, మోటార్ బైకుల పార్ట్లు, టీవీ పార్ట్లు, బాహ్యంగా అన్నీ A to Z అన్ని విషయాలు, ఎలక్ట్రానిక్స్ కానీ అన్ని రకాలు తెలుసుకుంటున్నావు. అన్ని రంగాలు ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అన్నీ ఉంటాయి, పాలిటెక్నికల్లో అన్నీ ఉంటాయి, ఐటీలో అన్నీ ఉంటాయి, ఒక డిగ్రీలో అన్ని శాఖలు ఉంటాయి, అన్నీ తెలుసుకుంటున్నావు. కానీ ఈ జగత్తుని నడిపేటటువంటి ఈ హంసను గురించి తెలుసుకోవటం లే. స్వరం, సూర్యచంద్ర స్వరాలు మాత్రం ఎవరు తెలుసుకోవటం లే. ఇది తెలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన జీవితం గడపచ్చు. మనం ఏ పని చేసేటప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఊరికి అట్లా ఈ స్వరం చంద్రస్వరం ఆడాలంటే దాన్ని ఆపి 3 సార్లు 4 సార్లు ఆ విధంగా చంద్రస్వరాన్ని ఒక 4 సార్లు 5 సార్లు అయినా సరే మనం అట్లా లాగి వదిలితే 2.5 గంట ఆడుతుంది. అప్పుడు ఏ స్వరమైనా ఆడిని నువ్వు పుడిముక్కు మూస్తే సూర్యనాడిని క్లోజ్ చేసి చంద్రస్వరం ఆడిస్తే ఇంక ఇది 2.5 గంట ఆడుతుంది. లేదు మనం చంద్రస్వరాన్ని క్లోజ్ చేసి సూర్యనాడి ఆడిస్తే ఇంకా సూర్యనాడి 2.5 గంట ఆడుతుంది. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు మనం ఆ స్వరాన్ని మార్చుకుంటే చాలు. దీనికి పెద్ద కసరత్తు పడలే, పెద్ద విజ్ఞానం పడలేదు, దీనికి ఏదో పెద్ద కుస్తీ పడలేదు, ఏదో పెద్దగా శాస్త్రం కూడా నేర్చుకోబడలే. వెరీ సింపుల్గా సూక్ష్మంలో మోక్షం మన జీవితాన్ని, మన కుటుంబాన్ని అవలేలగా నువ్వు నడిపేదానికి ఈ స్వరం అనేది మనకు ఉపయోగపడుతుంది. చంద్రస్వరంలో ఏమేమి చేయాలి, ఇది మనం ప్రయత్నంగా దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అదే నడుస్తుంది. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు చంద్రనాడిని ఒక 5 సార్లు ఎడం ముక్కులో గాలి లాగి వదిలేసి పూజ ప్రారంభించవచ్చు. శంకుస్థాపనలు చేసేటప్పుడు, స్వీట్ తినేటప్పుడు సూర్యస్వరం ఉండాలి. అంటే వేడి నీళ్లు తాగేటప్పుడు, కషాయం తాగేటప్పుడు, మలమూత్ర విసర్జన చేసేటప్పుడు, తర్వాత పాన్పు పెళ్ళైనప్పుడు ఆ యొక్క వధూవరులకి పాన్పు వేసేటప్పుడు చంద్రస్వరంలో వాళ్ళు కానీ అడుగు పెడితే వాళ్ళ జీవితం అమోఘంగా ఉంటుంది. మనం ఇంటి నుంచి బయలుదేరిపోయేటప్పుడు చంద్రస్వరంలో బయటకు పోతే ఆ రోజంతా దిగ్విజయంగా ఉంటుంది అన్నీ. తర్వాత మనం ఒకరింట్లోకి వెళ్ళేటప్పుడు, మన ఇంట్లోకి బయట నుంచి వచ్చినప్పుడు, అంటే మనం బయట ప్రయాణం చేసాం, మనం ఇంట్లోకి అడుగు పెడుతున్నాం, అప్పుడు చంద్రస్వరంతో అడుగు పెట్టాలి. అంత ఆకర్షణగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మానసిక ఉల్లాసం, ఆనందం ఉంటుంది చంద్రస్వరంతో లోపల పెడితే. ఒక సభలోకి అడుగు పెడుతున్నాం, ఒక కార్యానికి, వివాహానికి వెళ్తున్నాం, తర్వాత వధూవరులు తాళిబొట్టు కట్టుకుంటూ ఉంటారు, అంటే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు చంద్రస్వరం కానీ చేస్తే అక్కడ ఉండేటటువంటి బంధువులు
వాళ్ళకి అన్ని అష్టైశ్వర్యాలతో పెద్ద సంతానం, అద్భుతంగా వాళ్ళు వ్యాపారాలు కానీ అన్నీ అభివృద్ధి అవుతాయి. ఈ చంద్రస్వరంలో ఇదంతా కూడా కుటుంబానికి పాలు పొంగినట్టు పొంగుతుంది. చంద్రస్వరంలో మనం చేసే కార్యక్రమాలు. మళ్ళీ మనం ఈ చంద్రస్వరం అప్పుడే మనం దాన్ని సూర్యనాడిని అట్లా క్లోజ్ చేసి చంద్రస్వరం ఒక 4-5 సార్లు లాగి వదిలేసి మనం ఎంటర్ అయిపోవాలి. బంధువులు ఇళ్ళకి పోతాం, ఆ పని అయిపోతుంది. ఒక పొలం కొంటున్నాం వ్యవసాయానికి, చంద్రస్వరం ఆడిచ్చి సంతకం పెట్టాలి. పంటలు పండేది, ఏదైనా ఒక కార్యం, ఒక విశేషమైన కార్యం. నువ్వు ఆఫీసులో పోయి కూర్చున్నావు, ఉదయం కూర్చుంటానే చంద్రస్వరం ఆడియాలి. పనులన్నీ బాగా జరుగుతాయి. ఆ రోజు కిందుండే పరివారం అంతా అనుకూలిస్తారు. లేదు నువ్వు పోయి చంద్రస్వరం ఆడిచ్చావు నీ సీట్లో కూర్చొని, ఆ రోజు నీ పక్కనుండే ఉద్యోగస్తులు కానీ పై ఆఫీసర్లు అత్యంత అనుకూలతంగా ఆనందంగా నవ్వుతూ ఆ రోజు గడిచిపోతుంది. ఏదైనా ఒక కార్యక్రమం, యజ్ఞం అంటారు దాన్ని. అంటే మనం చేసేది ప్రతిదీ యజ్ఞమే, ప్రతి పని యజ్ఞం అంటారు. మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎడమ చేతిలో బ్యాగ్ పట్టుకొని బస్టాండ్ నుంచి కానీ బస్సు దిగిన కాడి నుంచి ఆటో దిగి మన ఇంటికి కొంత దూరం అయినప్పుడు మన ఇల్లు, మనం బ్యాగులు ఉంటాయి మన చేతిలో. ఈ బ్యాగులు పట్టుకొని రైల్వే స్టేషన్కి పోతాం, లేదా ఇంట్లోకి వస్తాం, ఒక బస్టాండ్కి పోతాం. ఎడమ చేత ఎక్కువ బరువు పట్టుకున్నప్పుడు సూర్యనాడి ఆడుతుంది. ఆ సూర్యనాడి ఆడేటప్పుడు ఆ బ్యాగ్ పట్టుకొని దారిన భార్యాభర్తలు వస్తారు. ఎవరైనా ఒక్కరు కానీ ఇంట్లోకి సూర్యస్వరంతో ఎంటర్ అయ్యారంటే, ఒక తీర్థయాత్ర, బంధువులు ఇంటికి పోయారు, ఒక పని మీద పోయారు, ఆ రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత సూర్యనాడిలో ఇద్దరిలో ఎవరికి ఒక్కరికి సూర్యనాడి ఆడినా ఆ ఇంట్లోకి వస్తా అని తగు వేసుకుంటారు భార్యాభర్త. ఎందుకంటే సూర్యనాడితో బయటకు పోయి మనం వచ్చేటప్పుడు సూర్యనాడితో ఎంటర్ కావద్దు. బస్సు ఎక్కేటప్పుడు కూడా ఎడమ చేత్తో బ్యాగ్ తీసుకొని బస్సు ఎక్కకూడదు. కుడి చేత్తో లోడ్ పట్టాలి అప్పుడు చంద్రస్వరం ఆడదు. నువ్వు నడిచేటప్పుడు కుడి చేత్తో బరువు పట్టుకుంటే చంద్రస్వరం. నువ్వు బస్సు ఎక్కేటప్పుడు కుడి చేత్తో పట్టుకొని ఎక్కితే చంద్రస్వరంలో ఎక్కావనుకో లోపల సీట్ దొరకద్ది, ఆ పక్కన కూర్చున్న వాళ్ళంతా అనుకూలిస్తారు. ట్రైన్లో కూడా ఏమి సమస్య ఉండదు. ప్రయాణంలో ఆనందంగా పక్కన వాళ్ళు ఆకర్షణగా మాట్లాడతారు, గౌరవిస్తారు. ఎక్కడైనా నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు బరువులు ఉంటే కుడి చేత్తో పట్టుకోవాలి, కానీ ఎడమ చేత్తో పట్టుకొని మనం పోకూడదు. ఇదంతా చాలా అద్భుతమైన సూక్ష్మంలో మోక్షం, జీవితం సుఖంగా నడిపేదాన్ని. నువ్వు వేడి పదార్థాలు ఏది తింటున్నా కూడా వేడివేడిగా చంద్రస్వరంలోనే తినాలి. అది అనుకూలిస్తుంది, వేడి చేయదు ఒంటికి. కారం తింటుండవు, చంద్రస్వరంలోనే తినాలి. ఈ విధంగా ఈ చంద్రస్వరంకి శుభకార్యాలన్నీ, ఏ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు అంతా కూడా సూర్యనాడిని అట్లా క్లోజ్ చేసి చంద్రస్వరాన్ని అట్లా ఆడిచ్చి నువ్వు కానీ మొదలు పెడితే అంత సక్సెస్. ఇంకా 2, సూర్యనాడి ఏ టైంలో చేయాలి. సూర్యనాడిని మనం మలమూత్ర విసర్జన చేసేటప్పుడు సూర్యనాడిని ఉపయోగించాలి. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు సూర్యస్వరంతో చేయాలి. యజ్ఞం చేసేటప్పుడు, కోర్టు వ్యవహారం, కోర్టులో ఏదైనా కేసు వేసేటప్పుడు ఎడమ ముక్కుని క్లోజ్ చేస్తే సూర్యనాడి ఆడుతుంది. అప్పుడు సూర్యనాడి ఆడిచి కోర్టులో వ్యవహారం వేయాలి, అది అనుకూలిస్తుంది. యుద్ధానికి పోయేటప్పుడు, ఒక పంచాయతీ, ఒక సమస్యని పరిష్కారం చేసేటప్పుడు చేసేవాడు, ఆ పరిష్కారం చేసే వ్యక్తి సూర్యనాడి ఆడియాలి. కూర్చున్నప్పుడు ఏదైనా కమాండింగ్ కావాలా, మనం కమాండింగ్గా ఉండేది ఏదైనా సరే దానికి మాత్రం సూర్యనాడి ఆడియాలి. ఏదైనా ఒక చెట్టు కొడుతున్నాం, చెట్టు కొట్టేటప్పుడు సూర్యనాడిలో కొట్టాలి. అది ఎందుకంటే త్వరగా ఎండిపోవటం, అది మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. కెమికల్స్ పిండి జల్లతుంటాం, ఎండ్రిని కొడతారు,
తర్వాత మనం తినేటప్పుడు చల్లని పదార్థాలు, స్వీట్లు తినేటప్పుడు, చల్లని పానీయం తాగేటప్పుడు సూర్యనాడిలో తాగాల. గమనించుకోవాలి. తలస్నానం చేస్తుండవు సూర్యనాడిలోనే. చంద్రనాడిలో కానీ తలస్నానం చేస్తే జలుబు చేస్తుంది. సూర్యనాడిలోనే చేయాలి. ఇవన్నీ మనం సూర్యనాడికి సంబంధించి అశుభ కార్యాలన్నీ కూడా సూర్యనాడిలో చేయొచ్చు. శుభకార్యాలన్నీ కూడా చంద్రనాడు ఆడిచ్చి చేయాలి. నువ్వు ఏ పని అనేది నీకు తెలుసు, ఏ పని చేస్తున్నావు. మనం ఇల్లు అమ్ముతున్నాం, ఇల్లు అమ్మేటప్పుడు సూర్యనాడితో అమ్మచ్చు. ఎందుకంటే మనం వదిలేసేదన్నీ, మనం వద్దనుకొని వదిలేసే సూర్యనాడి, కావాలా ఇది అనుకున్నదంతా చంద్రనాడిలో చేయాలి.